తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. నా పేరు డేగల అనితా సూరి. ఇవాల్టి కథా శీర్షిక మాయాజాలం. ఈ కథ సూర్య దినపత్రికలోని ఆదివారం అనుబంధంలో ప్రచురింపబడింది. పట్టు వదలని అక్రమార్కుడు మంత్రగాడిచ్చిన వాగ్దానాల కత్తికి పదును పెట్టుకుని మళ్ళీ బయలుదేరాడు. అది గమనించిన సామాన్యుడు చెట్టెక్కినా వదలట్లేదని పుట్టలోకెళ్ళి దాక్కున్నాడు. అయినా ఎలాగో పసిగట్టేసి సామాన్యుణ్ణి ఒడిసి పట్టి భుజాన వేసుకుని నడవసాగాడు అక్రమార్కుడు. సామాన్యుడు, రాజా, కథ చెప్పకుండా ఉండలేకపోవటం నా బలహీనత. ఈ కథ విని సమాధానం చెప్పు. తెలిసి చెప్పకుంటే నీ తల 1000 వ్రక్కలవుతుంది. మౌనభంగమైతే నేను మళ్ళీ ఈసారి ఏ గుట్టో ఎక్కుతా అని కథ మొదలుపెట్టాడు. ఒక ఊళ్ళో కొందరు అమాయకులు ఉండేవాళ్ళు. వారిని ఆదుకుని ఉద్ధరిస్తానంటూ ఒక నక్క వచ్చి మాయమాటలు చెప్పింది. దాని స్వభావం తెలిసి కూడా వాళ్ళు దాన్ని నమ్మి నట్టింట్లో వేసిన నీల్కమల్ చైర్ మీద కూర్చొనిచ్చారు. అంతే, అది వారి జీవితాలతో ఆడుకోవటం మొదలుపెట్టింది. ఇందులో నమ్మిన వారి పాత్రేమిటి, నక్క పాత్రేమిటి అని అడిగాడు సామాన్యుడు. అక్రమార్కుడు నోరు విప్పలేదు. సామాన్యుడు లోపల ఫిక్స్ అయ్యాడు. సమాధానం ఏదొచ్చినా మాయమైపోవాలని. కానీ తెలివైన అక్రమార్కుడు నోరిప్పకుండా సామాన్యుని ముఖంలోకి చూసి కన్నుగీటి పెదవి విరిచాడు. సామాన్యుడు మాయం కాకుండా ఆలోచనలో పడ్డాడు. నమ్మి మోసపోవడం పాలకులతో ప్రజలకు తప్పనిసరని పెదవి విరిచాడు. నక్క స్వభావం జిత్తుల మారితనమే కదా అన్నట్టు కన్ను కొట్టాడు విక్రమార్కుడు. మౌనభంగం కాకపోవడంతో సామాన్యుడు చెట్టు పుట్ట గుట్ట ఎక్కకుండా అక్రమార్కుని ఆదేశానుసారం చచ్చినట్టు ఓటేయడానికి క్యూలోకెళ్ళి నిలబడ్డాడు. అక్రమార్కుడు కత్తితో అవసరం తీరడంతో అటకెక్కించే పనిలో పడ్డాడు. సామాన్యుడు అక్రమార్కునికి ఇలా చెప్పాడు. అక్రమార్క, నిన్నిప్పుడు మాంత్రికుడు సింహాసనం ఎక్కమంటాడు. నువ్వు మాత్రం చచ్చినా కూర్చోవద్దు. తరువాత నువ్వు పదవీ వ్యామోహపు ప్రలోభంతోనూ నీ వారసులు ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటూ బ్రతికే ప్రమాదం సంభవిస్తుంది. అంతేకాకుండా ఓటు ఓటంటూ ఎక్కడ దాక్కున్నా వదలక నా వారసుల వెంటపడి తీరా ఓటేశాక అదే కత్తితో వారిని బలిచ్చేస్తారు. కాబట్టి నా ఈ మాటలు పెడచెవిన పెట్టవద్దు అని హెచ్చరించాడు. కానీ అక్రమార్కుడు ఆ మాటలు పెడచెవిన పెట్టి సింహాసనం పైన కూర్చున్నాడు. అంతే, వారసత్వంగా లభించిన ఆ కత్తితో 5 ఏళ్లకోసారి అక్రమార్కుని వారసులు సామాన్యుల మీదికి బయలుదేరుతూనే ఉన్నారు. పాపం, సామాన్యులు ఓటు వేయకుండా ఉండలేక, అలాగని వేసి మోసపోను లేక తికమక పడుతూ నేటికి సతమతమవుతూనే ఉన్నారు. కథ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఈ వీడియో లింక్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.